అండి ఈరోజు మనము డయాబెటీస్ వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకుంటారు అనేది చెప్పుకుందాము. జనరల్గా డయాబెటీస్ వచ్చిన వెంటనే మనకి ఇంకేదో పెద్ద ప్రాబ్లం వచ్చిందని భయపడిపోతూ ఉంటాము. కానీ డయాబెటీస్ వాళ్ళు తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు చాలా ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చెప్పుకుందాం. ఇక్కడ అన్నీ కూడా మేము అరేంజ్ చేయడం జరిగింది. జోవార్ రోటీ, ఇది డయాబెటీస్ వాళ్ళు తీసుకున్నా మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఫైబర్ బాగా ఉంటుంది. తర్వాత పుల్కా, ఇది అంటే చపాతీ నూనె లేకుండా చేస్తారు. తర్వాత చెన్నా దాల్, ఇది మంచిగా తీసుకున్న ప్రాబ్లం డయాబెటీస్ వాళ్ళు. తర్వాత బ్లాక్ రైస్ అండి, ఈ బ్లాక్ రైస్ నల్ల బియ్యం అనమాట. ఇది దీంట్లో మల్టీవిటమిన్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది. మీకు షుగర్ పేషెంట్ తీసుకున్న ప్రాబ్లం అండి. అసలు మీకు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నారు. కాబట్టి మీరు షుగర్ రాని వాళ్ళు కూడా తీసుకున్నా మనకి ఎటువంటి రోగాలు రావు. తర్వాత బ్రౌన్ రైస్, ఈ బ్రౌన్ రైస్ మనము సిమ్లో పెట్టి ఎక్కువ విజిల్స్ రాణిస్తే మంచిగా ఉంటుంది. దంపుడు బియ్యం అంటారు, దీంట్లో ఫైబర్ బాగా ఉంటుంది. బి కాంప్లెక్స్ విటమిన్స్ ఉంటాయి, లో గ్లైసెమిక్ అండి. షుగర్ పేషెంట్స్ వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత మనము ఇంట్లో బిస్కెట్లు చేసుకోవచ్చు కదా. ఈ మిల్లెట్ బిస్కెట్ అంటే మనము ఓన్లీ మైదాతో కాకుండా హోల్ వీట్ వేసుకొని జొన్నలు సజ్జలు అన్నీ కలుపుకొని చక్కగా బిస్కెట్లో చేసుకుంటే మనకి షుగర్ వచ్చే అవకాశం లేదు. తర్వాత కర్డ్, ఈ పెరుగు కూడా మనం ఏం చేయాలి, స్కిప్డ్ అనమాట, మీగడ తీసేసిన దాంట్లో చేసుకోవాలి. నెక్స్ట్ కార్న్, ఈ కార్న్ ఇది కూడా మన డయాబెటిక్ వాళ్ళు తీసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. తర్వాత ఎగ్, ఈ ఎగ్ కూడా మనం డైలీ ఎగ్ వైట్ తీసుకుంటే నో ప్రాబ్లం. తర్వాత స్కిమ్డ్ మిల్క్, ఈ మీగడ తీసేసిన పాలు అనమాట. ఇవి తీసుకోవడం వల్ల మనకి ఫ్యాట్ ఉండదు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇవన్నీ కాకుండా మనము భోజనానికి ముందు సలాడ్స్ తీసుకోవాలి, వెజిటబుల్ సలాడ్స్. ఈ వెజిటబుల్ సలాడ్స్ తీసుకోవడం వల్ల మనకి ఫైబర్ బాగా ఉంటుంది, ఉంటాయి, అరుగుదల బాగుంటుంది. తర్వాత దీంట్లో ఉండే విటమిన్ సి వల్ల మనకి ఐరన్ అబ్సార్ప్షన్ కూడా ఉంటుంది, ప్లస్ ఫైబర్ కూడా బాగుంటుంది. తర్వాత లో గ్లైసెమిక్ ఫ్రూట్స్, లో గ్లైసెమిక్ ఫ్రూట్స్లో చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. పపయ్య తీసుకోవచ్చు, యాపిల్ తీసుకోవచ్చు, గోవా తీసుకోవచ్చు, కివీ తీసుకోవచ్చు, పొమగ్రనేట్ తీసుకోవచ్చు, ఆరెంజ్ తీసుకోవచ్చు. అదేవిధంగా లో గ్లైసెమిక్ వెజిటబుల్స్ అండి, ఈ వెజిటబుల్స్లో కూడా మనకి బెండి ఉంది, టమోటా ఉంది, బ్రింజాల్ ఉంది, కొవై ఉంది, ఆనియన్, ఇవన్నీ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. తర్వాత మనకి ఇది కూడా క్యాబేజీ, కాలీఫ్లవరు, ఇవన్నీ కూడా టామరెండ్, ఇవన్నీ కూడా తీసుకోవచ్చు, మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. తర్వాత ఇంకా మనకి రకరకాల గ్రెయిన్స్, మనకు ధాన్యాలు ఏంటి, పప్పులు ఏంటి, చాలా ఉన్నాయండి డయాబెటిక్ వాళ్ళకి. ఇది ఇక్కడ చూసుకుంటే మనకి పఫ్డ్ రైస్, ఈ పఫ్డ్ రైస్ అంటే మనకి బొరుగులు అంటారు కదా, ఇది కూడా మనము తీసుకుని ఉగ్గానీలా చేసుకుని తినొచ్చండి, వెజిటబుల్స్ మంచిగా వేసుకొని, నో ప్రాబ్లం. తర్వాత రైస్ ఫ్లేక్స్, అటుకులు అంటారు, ఇది కూడా మనం డయాబెటిక్ వాళ్ళు తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. తర్వాత ఫెర్బర్డ్ రైస్, ఇది కూడా లో గ్లైసెమిక్ అనమాట. నెక్స్ట్ బ్రౌన్ రైస్, ఇందాక చెప్పుకున్నాం కదా బ్రౌన్ రైస్తో వండిన అన్నం. ఇది దీంట్లో ఏంటంటే డయాబెటిక్ వాళ్ళకి ఫైబర్ ఉంటుంది, ప్లస్ లో గ్లైసెమిక్. తర్వాత రాగులు అండి, ఈ రాగులు కూడా డయాబెటిక్ వాళ్ళు తీసుకోవచ్చు. చక్కగా మనం రాగి జావలాగా చేసుకోవచ్చు, రాగి బిస్కెట్స్ చేసుకోవచ్చు, రాగి లడ్డు చేసుకోవచ్చు. అంటే లడ్డు అంటే మనం కొద్దిగా అంటే బెల్లం అట్లా వేయకుండా, షుగర్ అది వేయకుండా లైట్గా వేసుకుని అట్లా చేసుకోవచ్చు. నెక్స్ట్ బాజ్రా, సజ్జలు, ఇవి కూడా మనం దోశలు వేసేటప్పుడు కూడా మనము మినప్పప్పులో బియ్యం అది కాకుండా చక్కగా ఈ జొన్నలు సజ్జలు రాగులు వేసుకొని చేసుకుంటే డయాబెటిక్ వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదండి. ఇది జొన్నలు, ఇందాక మనం చూపించుకున్నాం కదా, జొన్న రొట్టెలు చేసుకోవచ్చు దీంతో. తర్వాత కొర్రలు, ఈ కొర్రలు కూడా మనం అన్నంలాగా రైస్ లాగా వండుకోవచ్చండి. తర్వాత ఓట్స్ మనం చక్కగా వెజిటబుల్స్ అన్నీ వేసుకొని ఉప్మాలా చేసుకోవచ్చు. తర్వాత అమరాంత్ సీడ్స్, ఇది కూడా మనం మొలకల్లా పెట్టుకొని తీసుకోవచ్చు, లేకపోతే పౌడర్లో వాడచ్చు. నెక్స్ట్ బార్లీ సీడ్స్, ఇది కూడా లో గ్లైసెమిక్, మనకి ఎప్పుడైనా ఫీవర్స్ అట్లా ఉన్నప్పుడు కూడా మనకి ఫైబర్ కూడా దీంట్లో ఉంటుంది, ఇది కూడా మనం జావలాగా చేసుకొని వాడచ్చు. నెక్స్ట్ వీట్, గోధుమలు, అంటే మనము మైదా వాడకుండా ఈ హోల్ వీట్ వాడడం వల్ల ఫైబర్ బాగా ఉంటుంది, డయాబెటిక్ వాళ్ళకి ప్రాబ్లం ఉండదండి. తర్వాత బ్లాక్ గ్రామ్ దాల్, ఇది మనము ఇడ్లీలో అట్లా వాడతాం కదా. సో ఇడ్లీలో మనము ఈ మినప్పప్పు వేసినప్పుడు మనము వైట్ రైస్ అంటే రవ్వ వేయకుండా జొన్న రవ్వలు అలా వేసుకుంటే డయాబెటిక్ వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. తర్వాత బెంగాల్ గ్రామ్, ఈ శనగపప్పు కూడా మనం వాడుకోవచ్చండి డయాబెటిక్ ఉన్న. తర్వాత గ్రీన్ గ్రామ్ దాల్, పెసరపప్పు వాడచ్చు, నో ప్రాబ్లం.
తర్వాత రెడ్ గ్రామ్ దాల్, కందిపప్పు కూడా వాడచ్చండి. తర్వాత గ్రీన్ గ్రామ్ దాల్, ఇది మొలకల్లా పెట్టుకొని మొక్క కట్టుకొని చక్కగా మార్నింగ్ పూట తింటే చాలా హెల్తీగా ఉంటారు. విటమిన్ సి వల్ల ఐరన్ అబ్జార్ప్షన్ ఉంటుంది. తర్వాత బ్లాక్ గ్రామ్, ఇది కూడా మనము దోశల్లోను తర్వాత లడ్డూలాగా అట్లా కూడా చేసుకోవచ్చు. తర్వాత ఇది చిక్ పీస్ అండి, ఇది శనగలు, ఇది కూడా గుగ్గిళ్ళలాగా చేసుకోవచ్చు. అదేవిధంగా సోయాబీన్స్, ప్రోటీన్ చాలా ఉంటుంది. చక్కగా దీన్ని కూడా నానబెట్టుకొని ఉడకబెట్టాలి, లేదంటే పౌడర్ చేసేసుకొని కూరల్లో మనము పౌడర్ లాగా వేసుకోవచ్చు, కూర పొడిలాగా వేసుకోవచ్చు. తర్వాత సోయా చంక్స్, ఇది కూడా డయాబెటిక్ వాళ్ళు తినొచ్చండి. తర్వాత హార్స్ గ్రామ్, ఉలువలు, ఇది పౌడర్ లాగా చేసేసుకొని మనము రసంలా పెట్టుకుంటే ఉలవ చాలా అవుతుంది. తర్వాత రోస్టెడ్ బెంగాల్ గ్రామ్, పుట్నాల పప్పు అండి, ఇది కూడా డయాబెటిక్ వాళ్ళు తినొచ్చు మూడు. తర్వాత కాఫీస్, పెబ్బర్లు, ఇవి కూడా ఉడకపెట్టి గుగ్గిళ్ళలాగా ఈవినింగ్ స్నాక్ లాగా సమోసాలు అలాంటివి తినకుండా ఇవి తీసుకోవచ్చు. తర్వాత ఆల్మండ్స్, ఇది కూడా మార్నింగ్ కూడా నానబెట్టుకొని 1-2 తినొచ్చు మూడు. తర్వాత నువ్వులండి, ఈ నువ్వుల్లో మనకి కాల్షియం ఐరన్ బాగా ఉంటుంది కాబట్టి ఇది కూడా పొడిలా చేసేసుకొని మనం కూడా పొడిలాగా వేసుకోవచ్చు. తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్, ఇది రోస్ట్ చేసుకొని డైరెక్ట్గా మనం 11 o'clock స్నాక్ లాగా తినచ్చు. అదేవిధంగా పంప్కిన్ సీడ్స్, ఇవి కూడా మనము రోస్టెడ్ పెట్టుకొని స్నాక్ లాగా తీసుకోవచ్చు. తర్వాత ఫెనుగ్రిక్ సీడ్స్, ఇది మొక్క కట్టుకొని చక్కగా తీసుకుంటే ఇది చేదు కూడా ఉండదండి, మొలక పెట్టుకొని మార్నింగ్ పూట తీసుకోవచ్చు. లేదంటే మనకి రీసెర్చ్ ప్రకారం ఏం చెప్పారంటే భోజనానికి అరగంట ముందు మెంతి పొడి తీసుకోవడం వల్ల తిన్నాక షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి. తర్వాత సబ్జా గింజలు, దీంట్లో కూడా విటమిన్స్ మినరల్స్ బాగా ఉంటాయి. సో ఇది కూడా మనం తీసుకుంటే సెలైటీ ఉంటుంది అన్నమాట, అంటే మనకి ఏమన్నా సూపుల్లో వాటిల్లో కూడా వేసుకోవచ్చు. తర్వాత అవిసె గింజలు, ఈ అవిసె గింజలు కూడా రోజు ఒక గుప్పటి తింటే మంచిది. దీంట్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటే స్నాక్ లాగా తీసుకోవచ్చు, రోస్ట్ చేసుకుని లేదంటే పౌడర్ చేసుకుని అన్నంలో వేసుకోవచ్చు. తర్వాత వాటర్ మిలన్ సీడ్స్, ఇది కూడా పౌడర్ లాగా చేసుకొని మనం ధనియాల పొడిలాగా అట్లా చేసుకుని అన్నంలో కూడా వేసుకోవచ్చు. సో ఇట్లా మనకి చాలా వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయండి. డయాబెటీస్ బాధపడాల్సిన అవసరం లేదు. సో ఇన్ని రకాలు ఉన్నాయి. మెయిన్ మనకి ఏం కావాలి అంటే క్వాంటిటీ, ఫ్రీక్వెంట్ స్మాల్ ఫీడింగ్స్, ఒకేసారి ఎక్కువ తినకుండా పోర్షన్ సైజు చాలా ముఖ్యము. సో హోల్ గ్రెయిన్స్ తీసుకోవాలి, ఫైబర్ రిచ్ తీసుకోవాలి, లో గ్లైసెమిక్ ఉన్నవి తీసుకోవాలి, బాగా తియ్యగా ఉన్న ఫ్రూట్స్ తీసుకోవద్దు. సో మెయిన్ పోర్షన్ సైజ్, క్వాంటిటీ ముఖ్యం, ఫ్రీక్వెంట్ స్మాల్ ఫీడింగ్స్. సో ఇన్ని రకాల వెరైటీ ఉన్నాయి కాబట్టి షుగర్ వచ్చిందని భయపడిపోవాల్సిన అవసరం లేదు. వీటిలో మనం జాగ్రత్తగా చూస్ చేసుకొని కొంచెం కొంచెం ఎక్కువసార్లు తింటే మీ షుగర్ అంతా కూడా కంట్రోల్కి వస్తుందండి. ఎప్పుడైతే షుగర్ కంట్రోల్ అవుతుందో మెడిసిన్ కూడా తగ్గించాలి. మన జీవన చర్యలు మార్చుకొని చక్కగా మనము రోజు వాకింగ్ చేసుకుంటూ ఇటువంటి ఆహారం తీసుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లం రాదు. థ్యాంక్ యూ.